మన మార్నింగే అదుపులో తీసుకున్నాం. ఇంకా పూర్తిగా గతంలో ఇట్లాంటివి ఏమైనా చేసిండా అనేది కూడా విచారించాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం. ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను, ఇతను వాడినటువంటి బైక్, ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి రిమైనింగ్ ఏదైతే మన క్రైమ్లో వాడిండో బైక్, ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం. ఈ కేసులో చాలా వితిన్ 48 అవర్స్లో మేము ఆ రోజు నుంచి కూడా మీడియా కూడా చాలా మాకు కోఆపరేట్ చేసింది. డే టు డే అడిగినా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, ఎందుకంటే ఇట్లాంటి గతంలో చాలా జరిగినాయి, సెన్సేషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా సంయమనంతో మాకు సహకరించినందుకు మీడియాకి. ఈ కేసులో అడిషనల్ డీసీపీ పురుషోత్తం దగ్గర నుంచి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి, మేడ్చల్ సిఐ సత్యనారాయణ, తర్వాత దుండిగల్ సిఐ సతీష్, ఎస్ఓటి ఇన్స్పెక్టరు, సిసిఎస్ ఇన్స్పెక్టరు, తర్వాత మా జినోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, డిఐస్ మేడ్చల్ డిఐ సుధీర్, శామపేట డిఐ గంగాధర్, దుండిగల్ డిఐ సతీష్, ఎంటైర్ టీం అందరూ కూడా బాగా కష్టపడి సండే వచ్చినా, నేను 26 జనవరి వచ్చినా కూడా ఎక్కడ దీన్ని కేసు నుంచి డివైడ్ కాకుండా ఆ ప్రయారిటీ తోటి సిపి సార్ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేయడము, గైడ్ చేయడము, వీటన్నిటితోటి ఈ కేసు తొందరలో డిటెక్ట్ చేసినామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా తగిన రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. మృతురాలు మణికట్టు మీద 3 పేర్లు ఉన్నాయి. శ్రీకాంత్, నరేంద్ర, ఇద్దరు వాళ్ళ బ్రదర్స్. లేడీకి ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆమె వాళ్ళ పేరు రాసుకుంది. రోహిత్ అనేది ఇంకా ఎవరిదైనా తెలవట్లేదు. ఎందుకంటే ఈమె కూడా ఇంట్లో ఎక్కువ ఉండకపోవడము, అడపాదడపా భర్తతోటి గొడవ పెట్టుకొని కొద్ది రోజులు వచ్చి బయట ఉండటము, మళ్ళీ ఇంటికి పోవడము, ఇట్లాంటివి ఉంటుండే. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ పేరు కూడా రాసుకుని ఉండొచ్చు.